24వ కీర్తన 3-4 వచనాలతో మన ధ్యానం ప్రారంభిద్దాం. 3వ వచనము 4వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్క తగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవ తగిన వాడెవడు. చాలా చాలు. ఒక ప్రశ్న అడుగుతూ, ఎందుకంటే మనం అందరం కూడా దేవుని సేవకులం, అదే రీతిగా దేవుని పక్షముగాను దేవుని స్థానంలో కూడా కొన్నిసార్లు నిలబడుతున్నాం. ఈ విషయం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో నిలవదగిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తూ మొట్టమొదటి లక్షణమే చెప్పింది ఏమంటే, ఏముంది? మొదటి లక్షణం 4వ వచనంలో ఏం చెప్తున్నారు? వ్యర్థమైన దాని యందు. మొదటి లక్షణమే చెప్పాడు. ఈరోజు వ్యర్థమైన విషయాలు బైబిల్ ప్రకారం ఏమిటి? ఎందుకంటే వాటి మీద మనస్సు పెట్టొద్దని చెప్తున్నాడు. మనం దేవుని పక్షముగా దేవుని స్థానంలో నిలబడాలంటే ఏది దేవుని దృష్టికి వ్యర్థమైందో దాని మీద అసలు మనసే మొట్టమొదట చెప్పటమే అలా చెప్పాడు. తర్వాత చాలా ఉన్నాయి. ఈ వ్యర్థమైనవి బైబిల్ ప్రకారం ఏమిటి? ఎందుకంటే వాటిని మనం ఏం చేయాలి? మన జీవితంలో నుండి దూరం చేసుకోవాలి. ప్రభునందు పిల్లలు చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు వ్యర్థమైన విషయంలో లేఖనం ప్రకారం ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రసంగి గ్రంథం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. దేవుడు సొలొమోనుకు వరముగా జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానాన్ని ప్రజలకు న్యాయం తీర్చడానికి మాత్రమే కాదు, కానీ లోకానికి క్షేమం కలుగు చేయటానికి ఆయన ద్వారా కొన్ని రచనలు కూడా చెప్పించారు. హల్లెలూయా. ఆదేశానికే కాదు, ఇప్పుడు మనకు కూడా ఉపయోగపడేలాగా. ఆ అనంత జ్ఞానంలో సొలొమోను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి ఒక థీసిస్ ప్రపోజ్ చేశాడు. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఆ విషయం అంతా ఒకే ఒక వచనంలో చెప్పాడు. 5 సార్లు చెప్పాడు ఈ మాట. ఆ వచనంలోనే 5 సార్లు పలికాడు. వ్యర్థము వ్యర్థము. ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఆయన దృష్టిలో వ్యర్థమే. దేవుని వాక్య ప్రకారము వ్యర్థమైన విషయాలు ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 1:18. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము. హల్లెలూయా. కారణం కూడా చెప్పాడు. వ్యర్థం అని చెప్పి ఏది ఆయన వ్యర్థం అంటున్నాడో అది ఎందుకు అంటున్నాడో కూడా చెప్పాడు. మొదటిగా ఏం స్టార్ట్ చేశాడంటే విస్తారమైన జ్ఞానాభ్యాసం. మరీ ప్రతిదీ తెలుసుకోవాలని అనేక విషయాల మీద ఆసక్తి కలిగి ఉండటం, దాని వలన జ్ఞానం మంచిదని మనకు తెలుసు. అయితే ఆయన పరిశోధించి చెప్తున్న ఆలోచన ఏమంటే, ప్రభునందు ప్రియులారా, విస్తారమైన జ్ఞానాభ్యాసం అన్నిటి గురించి. ఎందుకంటే చాలాసార్లు సేవకులు చాలా విషయాల మీద మనస్సు శ్రద్ధ కలిగి సమయాన్ని వేస్ట్ చేస్తుంటారు. న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ విషయాలన్నీ చూస్తూ 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 అంటే అనేక విషయాలు తెలుసుకోవడం మంచిదే. కానీ ప్రసంగి చెప్తున్న ఆలోచన ఏమంటే, విస్తారమైన ఈ జ్ఞానాభ్యాసం వల్ల మనుషులకి ఏం కలుగుతుంది అంటున్నాడు? ఏం కలుగుతుందంట? దుఃఖమే కలుగుతుంది, కానీ పెద్ద సంతోషమేమి. కనుక విస్తారమైన జ్ఞానం విషయమైన ఆలోచన చేసి చెప్పింది ఏమంటే, ప్రభునందు ప్రియులారా, జ్ఞానం పెద్ద కొంత పరిమితి కలిగింది, మనకు అవసరమైంది, శ్రేష్టమైనది, దానిని మించింది. ఎందుకంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టద్దని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం.
అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కలేదు. అయినను తర్వాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇది రెండవది వ్యర్థమైన విషయం ఏం చెప్తున్నాడంటే అధికారము వ్యర్థం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనం కోరుకునే విషయాలు ఉంటే మంచిదని మనం ఆశిస్తాం, లేకపోతే బాధపడతాం. నా దగ్గర అధికారం లేదు అని కొన్నిసార్లు మనం ఆలోచన. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అధికారం కూడా తలచి చూసినట్లయితే పెద్ద లాభమేమి కలుగజేసేది కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే అధికారం ఉన్నంత కాలమే ఆ వ్యక్తి పట్ల ప్రజలు ఇష్టం కలిగి ఉంటారు. కానీ ఒకసారి అతని అధికారం పోయిన తర్వాత ఎంత గొప్పోడైనా ఎన్ని ఘనమైన కార్యాలు చేసినా కానీ అతనంటే ప్రజలకు ఏమున్నదంట. 3000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అన్ని స్టడీ చేసి చూశాడు ఆయన. అసలు ఏదేంటి, మూలం ఏంటి, కారణం ఏమిటి, మర్మం ఏమిటి, ఒక్కొక్కటి చదివి దాని గురించి తేల్చిన ఫలితార్థం ఇదే. ఏమిటంటే మరీ ఎక్కువ జ్ఞానం కూడా అవసరం లేదు, ఉపయోగము. అధికారం కూడా చూసినట్లయితే, ఎందుకంటే తర్వాత వచ్చేవాడి మీదే ప్రజలకి మనసు ఉంటుంది కానీ ఇప్పుడున్న వాడి మీదే మనసు ఉంటుంది కానీ వెళ్ళిపోయిన వ్యక్తి మీద మనసు ఉండదు. కనుక అప్పుడున్న అధికారం అంతా కూడా ఈయన దృష్టిలో ఎటువంటిదంట, అధికారం కూడా వాస్తవానికి లాభకరమైంది కానే కాదు, గాలికి ప్రయాసపడినట్లే ప్రభువును. అనేకమైన విషయాలు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. 3వ అంశం, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత ఇది కూడా అర్థమవుతున్నాడు. మనము వాస్తవానికి మనసులో పైకి అనొచ్చు, కానీ లోపల మాత్రం ఏమాట కాబట్టి చెప్పుకోవాలి. ధనం మీద మనకి కొంచెం ఖచ్చితంగా, ఎందుకంటే వీటన్నిటి వల్ల కొంచెం లాభం ఉంది. లాభం లేదంటానికి లేదు. జ్ఞానం వల్ల కొంచెం లాభం ఉంది, అధికారం వల్ల కూడా కొంచెం లాభం ఉంది, ధనం వల్ల కూడా లాభము ఉంది. కానీ లోతుగా పరిశీలన చేస్తే ఆయన దృష్టిలో దానిని వ్యర్థమని తెలుస్తున్నాడు. ఎందుకంటే ధనం కలిగిన వానికి ఏం కలిగజేయలేదంట, ఏం కలిగజేయలేదు. ధనమును అపేక్షించువాడు ద్రవ్యం చేత, అది ఎంత వచ్చినా కానీ ఆ పొందినవాడికి ఏం కలిగజేయలేదంట, తృప్తి అనేది కలగదు. హల్లెలూయా. బిర్యానీ తింటావా అంటే ఆకలి ఉంటే మనం తింటాం, మంచిది. తిన్న తర్వాత వ్యక్తి మీద ఇంకా ప్రేమ కలిగి ఇంకో బిర్యానీ తినంటే మాట కాదలేక రెండోది కూడా తింటాం, మూడోది కూడా తినన్నాం అనుకో, మనం ఏమంటాం, మూడోది హైదరాబాద్ బిర్యానీ అన్న తినండి అసలు శ్రేష్టండి, ఒకటి తింటాం, రెండు తింటాం, మూడోది. కానీ ₹1,00,000 ఇచ్చామనుకో ఇవ్వండి, 2 లక్షలు ఇచ్చామనుకో ఇవ్వండి, ఇంకో 1 లక్ష తీసుకున్నాం అనుకో మనం ఏమంటాం, నాకు అసలు వద్దే. ఎందుకంటే ఏం కాలేదంట, వచ్చే కొద్దీ అది దాహాన్ని పెంచుతుందే కానీ మనిషికి అంతరంగంలో అది ఏం కలుగజేయలేదంట, తృప్తిని చేయలేదు. కనుక అది సమృద్ధి వల్ల అతనికి సమాధానం. కనుక ద్రవ్యము ఏమంటున్నాడు, జ్ఞానము వ్యర్థమే, అధికారము వ్యర్థమే, ద్రవ్యము కూడా. కొన్ని డబ్బు వాడి ఘనకార్యాలు చేస్తే సరే, డబ్బు రూపంలో డబ్బు పెట్టుకోవటం కాదు, కానీ డబ్బులు వాడి గొప్ప గొప్ప పనులు చేయాలనుకోండి. ఎందుకంటే కొంతమంది చేస్తుంటారు, ఆ పని చేయాలి ఈ పని చేయాలని ధనాన్ని వాడి ఆయన కూడా చేశాడంట. ప్రసంగి విస్తారమైన దాసదాసీలను సంపాదించుకుంటుని, వృక్షాలను నేను నాటి తిని, ఉద్యానవనాలు నాటి తిని, అనేకమైన కట్టడాలు నేను నిర్మించుకుంటుని, రాజులు సంపాదించుకునే ధనాన్ని ఎక్కడెక్కడ ఉందో దేశంలో ప్రపంచంలో అన్నీ నేను సంపాదించుకుని డబ్బును వాడి చాలా పనులు చేశాడంట. కానీ తరచు చూస్తే దాని విషయం కూడా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఏముంది, 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నాం. 2:11
అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నిదానించి వివేచింపగా అన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను. ఎందుకు అంటున్నాడు ఈ మాట? చాలా పనులు చేశాడంట, అన్ని చేసి ఒక రోజు నిదానించి ఆలోచన చేశాడంట. అసలు నేను ఏమేం చేశాను నా జీవితంలో, వీటన్నిటిని ఆలోచన చేసి వివేచించగా అతనికి వాటి వల్ల ఏం మిగిలినట్టు కనపడుతుందంటే అన్నీ కూడా. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎందుకు అంటున్నాడంటే కారణం చెప్తాడు. ఎందుకు వ్యర్థం అంటున్నాడో కారణం చెప్తాడు. చూడండి ఎందుకు అంటున్నాడంటే 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాడు. ఎందుకు 2:18 సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని వాటి యందు ఇది కారణం. ఇన్ని గొప్ప కార్యాలు చేసినా అది వ్యర్థమని ఆయనకి ఎందుకు అనిపించిందంటే, ఇన్ని చేసిన తర్వాత వాటిని ఏం చేయాలంటున్నాడు? తర్వాత వచ్చేవాడిని విడిచిపెట్టవలను. వాడు జ్ఞానము గలవాడునో జ్ఞానం లేనివాడునో ఎవరికి తెలియను. అంటే చివరికాడు వచ్చి ఏం చేస్తాడో ఎవరికి తెలుసు? రాజుల ఆలోచనలు నాడే నాశనం అయిపోవను వాక్యం చెప్తుంది. నేనేం ఆలోచన చేశానో తర్వాత వచ్చేవాడు ఏం చేస్తాడో నాకు తెలియదు కనుక నేను ఎంత కష్టపడి పనులు చేసినా ఆ పనుల వల్ల కూడా ఆలోచన చేస్తే కలిగేది ఏమిటి అంటున్నాడు? కలిగేది. ఎందుకంటే మనం వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకూడదని వాక్యం చెప్తుందని చూస్తున్నాం. వ్యర్థమైనవి ఏమున్నాయి? వ్యర్థమైనవి ఇప్పటి వరకు మనం చూసాం. ప్రభునందు ప్రియ మరి చూడండి, కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 60:11, 60వ కీర్తన 11వ వచనం. హల్లెలూయా. ఏంటంట? 3000 సంవత్సరాలకు పూర్వమే దేవుని దృష్టిలో ఏది వ్యర్థమో రాసించాడు. ఇది వేస్ట్ అంటున్నాడు. డబ్బు వేస్టే, జ్ఞానము, అధికారము, రహస్యకారణమైన పనులన్నీ కూడా ఒక విధానంలో చూస్తే వేస్టే. మనుషుల సహాయము వ్యర్థము. హల్లెలూయా. మనుషుల సహాయం కూడా వ్యర్థమే అని చెప్తున్నారు. 94వ కీర్తన 11వ వచనం చూద్దామండి. 94వ కీర్తన 11వ వచనం. ఇంకో మాట చెప్తున్నారు, నరుల ఆలోచనలు కూడా. మరి ఏది ఉపయోగం? ఉపయోగం ఏమిటి అసలు? మనం నరులమే, మనకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒకటి కాదు, అనేకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నరుల ఆలోచనలు వ్యర్థములు అని యెహోవాకు తెలియదు. వాళ్ళకి తెలుసో తెలీదు, వాళ్ళకి తెలుసో తెలీదో కానీ యెహోవాకు తెలుసు అంట. ఏమని? ఇన్ని ఆలోచనలు చేస్తున్నాడు కదా, ఈ ఆలోచనలో 100కి 99, 100కి 199 ఎటు కాకుండా వ్యర్థము. సామెతల గ్రంథం 14:6 వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకుండా ఉన్నవాడే యెహోవా సన్నిధిలో నిలవగలడు. మొట్టమొదటి లక్షణమే చెప్పాడు, ఈ వ్యక్తి ఉండగలడు. అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థం. కొన్నిసార్లు కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు, అపహాసకులుగా కనబడతారు. అందరినీ వెక్కిరించడం, అందరినీ కౌంటర్ వేయటం, అందరి విషయం చెడారేయటం. పాట పాడితే పాట తప్పు, ప్రార్థన చేస్తే ప్రార్థన తప్పు, వాక్యం చెప్తే వాక్యం తప్పు, బట్టలు వేసుకుంటే బట్టలు వేసుకోవటం కూడా తప్పు, ఆరాధనలో తప్పు, క్రమంలో తప్పు, అన్నీ చెప్తా ఉంటారు. వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే ఇటువంటి వారు జ్ఞానం వెతుకుట
వ్యర్థం. వాడికి జ్ఞానం దొరకదు. ఎందుకంటే వాడు ఎవరంట? అపహాసకుడు. వాడికి దొరకదు జ్ఞానం. వేస్ట్ అంటున్నాడు ప్రయాసపడిన. ఇరవై 23వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం ప్రభువునందు ప్రియులారా, మీకేమి నేను అన్న చెప్పట్లేదు కానీ ధ్యానం చేస్తున్నాం అంతే, ప్రీచింగ్ ఏమి లేదు. 23వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఓర్చులేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు నాశపకము. అట్టి వాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చినది అన్నమాట కాదు. తినినను ఇటువంటి వారితో సహవాసం చేయటం కూడా వ్యర్థమే అన్నాడు. ఎవరితో సహవాసం చేయొద్దని చెప్తున్నాడు? ఎవరితో చేయకూడదంట? అసూయ పరులతో సహవాసం చేయటం, మత్సరం కలిగిన వారితో మనము సంతోషించటం, అనేకమైన వ్యర్థమైన విషయాలు ఉన్నాయి. అయ్యగారు మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే వ్యర్థమైన విషయాల మీద మనం మనసు పెట్టి మన సమయాన్ని చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం? చాలాసార్లు మనం సమయాన్ని వ్యర్థపరచుకోవటమే కాదు, అవకాశం పోతుంది. ఏ అవకాశము? దేవుని సన్నిధిలో నిలిచే అవకాశం పోతుంది మనకి. ఎందుకంటే వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక ఉండువాడే యెహోవా సన్నిధిలో నిలవబడగలడు. అయితే చాలా విషయాలు వ్యర్థమే ఈ లోకం. సామెతల్లో మనకు తెలుసు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం మనకు తెలుసు. అయితే పురుషులకి ఇది పెద్ద సమస్య కాదు, మగవాళ్ళకి పెద్ద దీని మీద ఉండదు. కానీ స్త్రీలకైతే చాలా పెద్ద సమస్య. అసలు సమస్య అంటే సమస్య కాదు. సౌందర్యము వ్యర్థము వాళ్ళకి, మనకి పెద్ద ఉండదు. మనకి ఇదే అనమాట. మనకు అధికారం కావాలి, మనకి డబ్బులు కావాలి, మనకు అన్నీ కావాలి. కానీ ఆయన చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. 13 ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. జనముల ఆచారములు వ్యర్థములు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ప్రజలు ఏమేమైతే ఆచారాలు, ఇవి కూడా వ్యర్థమేనంట. లోతుగా పరిశీలన చేయకుండానే తేలిగ్గా వాక్యంలో రాయబడి ఉన్నాయి. జనములు అనేకమైన ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ఈ ఆచారాలన్నీ కూడా ఏమంటున్నాడు? వేస్ట్. తర్వాత 10వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము కూడా వ్యర్థము. మరి ఏది ఉపయోగం? సరే, ఇవి వ్యర్థమే. మరి ఉపయోగం ఆయన దృష్టిలో ఏది? ప్రసంగి దృష్టిలో, మన దృష్టిలో మనం అనేకమైన విషయాలు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటూ ఉంటాం, అంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అసలు ఉపయోగం అంటే ఏమిటి? వ్యర్థం కానిది ఏమిటి అంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలోనే ఆయన చెప్తున్నాడు. 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనం, 2:3లో ఉన్నాడు. అసలు ఉపయోగకరమైన విషయం ఆయన దృష్టిలో ఏమిటి? నా మనసు ఇంకా జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి, అది ఆయన దృష్టిలో కాదు. ఏమి చేసి మేలు అనుభవించురో అది వారి ఆయన దృష్టిలో ఉపయోగకరమైంది. ఏం చేస్తే చివరికి ఏం కలగాలంట? మేలు కలుగుతుందో. అయితే డబ్బు వల్ల కొంచెం మేలు ఉంది, అధికారం వల్ల కొంచెం, వీటన్నిటి వల్ల మేలు ఉంది. కానీ ఆయన వ్యర్థం అని ఎందుకు అంటున్నాడంటే, ఆయన చెప్పిన కారణం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, వాటన్నిటినీ చివరికి మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలేను. అంటే నిత్యమైన మేలుని ఏదైతే కలుగజేయదో అది ఆయన దృష్టిలో వ్యర్థమే. హల్లెలూయా. కొంచెం కాలం మాత్రం కాదు, కానీ పర్మనెంట్ గా ఏదైతే నీకు మేలును కలుగజేస్తుందో అది మాత్రం నీకు ఉపయోగకరమైంది. అశాశ్వతంగా కొంచెం కాలం ఏదైనా చేస్తే అది నీ జీవితంలో ఉపయోగకరమైంది కానీ కాదు అని చెప్తూ వచ్చాడు. ఇవి వ్యర్థమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన దగ్గర సమయం లేదు కనుక ఇంకా ఒక 5 నిమిషాలు.
ఏది వ్యర్థం కాకూడదో చూద్దాం. ఇవి వ్యర్థమైనా నష్టమేం లేదు, అసలు వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇప్పుడు వ్యర్థమైన వాటిని అక్కడ నేను కట్టిపూడిలో పరిచయం చేసేటప్పుడు చెట్టు కింద ఒకటి ఉండేవాడు పిచ్చోడు. వాడు పెద్ద కర్ర పట్టుకుని కూర్చునేవాడు హైవే పక్కన. దగ్గరికి ఎవరిని వెళ్తే నెత్తి మీదకి వచ్చేవాడు, భయపెట్టేవాడు, రానిచ్చేవాడు కదా చెట్టు కిందకి ఎవరు. ఏంటయ్యా కారణం అంటే ఆడు చెట్టు కింద ప్లాస్టిక్ కాగితాలు, పాడైపోయిన చిరిగిపోయిన గుడ్డ ముక్కలు, చెత్త చెదారం అంతా పోగేసి చెట్టు కింద పెట్టుకుని దానికి కాపలా కూర్చునేవాడు. కాపలా కూర్చోవటం మాత్రమే కాదు, దగ్గరికి ఎవరిని వస్తే పెద్ద కర్రతో భయపెట్టేవాడు. మనకి ఎలా ఉంది చూస్తే, ఈడేవడరా అవన్నీ ఏంటి వేస్ట్ కాగితాలు, చిత్తు కాగితాలు, పనికిపోయిన గుడ్డ ముక్కలు. నా దృష్టిగా పిచ్చోళ్ళ కనపడుతున్నాడు. ఎందుకు? అది వేస్ట్ అని నాకు తెలుసు. పరలోకం దృష్టి కూడా మనుషులు అలా కనపడుతున్నారు. హల్లెలూయా. ఏవేవైతే ముఖ్యమైనవి, ఇంపార్టెంట్ అయినవి, అవసరమైనవి, ఏవేవైతే పోగేసుకుని దాచిపెట్టుకొని దానికి కాపలా కూర్చుంటారు పిచ్చోళ్ళు అంట. ఇక చెప్పాడు ఇక్కడ, ఇవి వ్యర్థం, ఇవి వ్యర్థం, వ్యర్థం, ఆల్రెడీ వ్యర్థం అని చెప్తుంటే దానికి నేను మరి వ్యర్థం కాకూడని విషయాలు ఏంటి? అసలు వ్యర్థమే కాకూడదు ఇవి. ఏంటవి? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీ 1:17. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు ఏది వ్యర్థం కాకూడదు అని చెప్తున్నాడు క్లియర్ గా. సిలువ వ్యర్థము కాకుండా క్రీస్తు యొక్క సిలువ మాత్రం ఏం కాకూడదంట, ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం అనేది కానే కాకూడదు. హల్లెలూయా. మిగతావన్నీ వ్యర్థమైపోవచ్చు కానీ మనమైనా కూడా ఏమైపోవచ్చు, వ్యర్థమైపోవచ్చు. కానీ క్రీస్తు యొక్క సిలువ మాత్రం, అంటే యేసు క్రీస్తు వారు ఏ ఆయుధాన్ని అయితే ఇచ్చాడో, ఎందుకంటే ఆ సిలువలోనే మనకు, మీ అందరికీ తెలియదు ఇంకా సేవకులు ప్రభువుని, నీకు మహిమ కావాలి అంటే ఖచ్చితంగా నీవు శ్రమలలో పాలిభాగస్తుడు కావాల్సింది. అయితే అందరికీ మహిమ కావాలి కానీ ఏమొద్దు, శ్రమలు మాత్రం మా మా స్థలంలో సమస్య. పాస్టర్ నుంచి ప్రార్థన చేయ పాస్టర్ గారు, అలాగుంది ఇలాగుంది అంటారు. అమ్మా నేను చేయను, ఎందుకంటే నువ్వు వాడుకొని వదిలిపెడతావు. నాకేం బాధ, యేసు ప్రభు వారికి ఏం బాధ? నువ్వు ప్రార్థనకు రావు, నువ్వు చర్చికి రావు, నువ్వు యేసు ప్రభువు బిడ్డగా నువ్వు జీవించవు, అసలు ఆ దగ్గరికి రావడానికే నువ్వు ఒప్పుకోవు. నీ గురించి నేను ప్రార్థన చేయనంటే అలా కాదండి, నువ్వు చేయాల్సిందే. మా కష్టం ఎలా ఉంది, మా సమస్య ఎలా ఉంది, మాకు అదైపోయింది, మాకు ఇదైపోయింది అని సాగుబీక్తారు ఫోన్లో. అయితే మరి దేవుడు నీకు సాయం చేస్తే నువ్వేం చేస్తావంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఇది చేయను, ఇది చేయను, ఇది చేయను, ఇది చేయను అని అంటారు. కావాలంటే పలహారం ఇస్తా, కావాలంటే కాలికి ఇస్తా, నీ కేకులు పలహారాలు నాకు ఎందుకు, నేను మాత్రం బాటీసులు తీసుకున్నాను అంటే ఏం చెప్తున్నారు ఫైనల్గా? అంటే శ్రమలు మాత్రం మేము పడము, మహిమ మాత్రం కావాలి. ఇక్కడేం చెప్తున్నాడు? అసలు ఈ సిలువ అనే మార్గము, సిలువ అనే ఆయుధం అసలు ఏం కాకూడదు, వ్యర్థము కానీ కాకూడదు. నీవైనా వ్యర్థమైపోవచ్చు, నేనైనా వ్యర్థమైపోవచ్చు, వ్యర్థం కాకూడదు ఇది. 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం చూడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్నవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. బ్రతిమలాడుతున్నాడంట. ఏమని? దేవుని కృపను వ్యర్థం చేసుకోవాలి. ఏ వ్యర్థం చేసుకోకూడదు? దేవుని కృప మాత్రము వ్యర్థము కాకూడదు. హల్లెలూయా. కృప వ్యర్థం కాకూడదు. అసలు ఏమిటి కృప అంటే మనందరికీ తెలుసు. అర్హత లేని వాళ్ళకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, మనకిచ్చిన కృప ఏమంటే ఆయన నామమును వాడుకునే కృప. అర్పణ అర్పించి పని లేకుండా విశ్వాస యాగం ద్వారా ప్రార్థన విజ్ఞాపనలు చేసే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఏం అర్పణ ఇవ్వకల్లా, ఎక్కడికో యాత్రలు చేయకల్లా, ఏవేవో పనులు చేయకల్లా, నీవెక్కడున్నావో అక్కడ ఉంటూ విశ్వాసం అనే యాగము ద్వారా, మార్గము ద్వారా యేసు నామమును వాడుకునే కృప నీకు దేవుడు ఇచ్చాడు. దాన్ని ఏం చేద్దాం అంటున్నాడు? మనం జుట్టు పోకూడదని ప్రయాసపడతాం, బట్టలు పాడకూడదని ప్రయాసపడతాం,
చాలా విషయాలు పోకూడదని ప్రయాసపడతాం. కానీ ఇక్కడ ఏం చెప్పిన అసలు కృప అనేది నువ్వు దేవుడు కృప ఇచ్చాడు. ఆయన నామము ధరించే కృప, నామాన్ని వాడుకునే కృప. అర్పణ ఇవ్వాల్సిన పని లేదు, యాత్ర చేయాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు, ఇచ్చింది వాడుకోండి అంతే. ఏం కృప ఇచ్చాడు? చాలా కృప ఇచ్చాడు ప్రభునందుకు. టైం లేదు మనకి. దావీదు గుడారం అనే కృప ఇచ్చాడు. ఏంటి దావీదు గుడారం అనే కృప? నేను కొత్త నిబంధనలో దావీదు గుడారం అంటున్నాడు. దావీదు గుడారాన్ని నేను నిలబెడతాను. యెరూషలేము మందిరానికి దావీదు గుడారం ఏంటి తేడా? చాలా తేడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రోటోకాల్ తీసేశాడు. ప్రోటోకాల్ అంటే వీళ్ళే వెళ్ళాలి, ఇదే చేయాలి, అలాగే ఉండాలి, ఇలాగ ఉండాలి అనే ప్రోటోకాల్ యెరూషలేము మందిరంలో ఉంది. కానీ దావీదు గుడారంలో ఏం లేదు. డైరెక్ట్ తెచ్చి మందసం పెట్టేశాడు గుడారంలో. అంతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి నీవు వెళ్ళి యాజకత్వం చేసి నీవేం చేయొచ్చు? ఈ లోకానికి గొప్ప దీవెన ఆశీర్వాదాలు తెచ్చుకోవచ్చు. వాడుకునే ఓపిక, వాడుకునే మనస్సు, వాడుకోవాలన్న జ్ఞానము, వాడుకునే సమయము నీకు కానీ నాకు కానీ ఉంటే ప్రభునందు ప్రియులారా కృప చాలా కార్యాలు చేయగలుగుతుంది. ఏం చెప్తున్నాడు? దేవుడు ఇచ్చిన కృపను మీరు అర్థము చేసుకో. సిలువను వ్యర్థం చేయొద్దు, కృపను మీరు వ్యర్థము చేయొద్దు. ప్రభునందు ప్రియులారా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. అవివేకరములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గురించి వివాదములను, నిష్ప్రయోజనములు వ్యర్థములై ఉన్నవి కనుక 3:9 అవివేక తర్కములను, వంశావళులను, కలహములు, ధర్మశాస్త్రమును గురించిన వివాదములు, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక. ఈరోజు టీవీలు ఎక్కడ చూసినా ఇదే. ఏ టీవీ చూసినా ఇదే. పాస్టర్లు అయ్యగారు చెప్తున్నారు కదా, ఇప్పుడు గొడవ పడుతున్నారంట పాస్టర్లు సిద్ధాంతపరమైన గొడవ. వ్యక్తిగతంగా పొలం తగాదేం లేదు. మహా లోకల్ పాస్టర్లు ఉంటే మా విశ్వాసం నువ్వు పిలిచావు, మా ఊర్లోకి నువ్వు వచ్చావని చిన్న చిన్న తగాదాలే. పెద్ద పెద్ద ఏంటంట సిద్ధాంతపరమైన తగాదాలంట. అన్నీ వేస్ట్ అని చెప్తున్నాడు. అన్ని వేస్టే. చివరికి టైం తినేసే. ఆయన ఒక గంట చెప్తాడు, దానికి ఇంకొక గంట చెప్తాడు, మళ్ళీ దానికి గంట చెప్తాడు, ఆయనకి గంట. ఈరోజు ప్రభునందు ప్రియులారా దేవుని ప్రేమను బట్టి, దేవుని కృప, దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన స్థానం, దేవుడిచ్చిన పిలుపు. అయ్యగారు మిమ్మల్ని ఎవరైనా బలవంతం ప్రార్థనే అసలు మొత్తం రాశారు పైనుంచి. అసలు ప్రార్థన ఎంతసేపు చేస్తారు నాకు డౌట్. పాటలు పాడేవాళ్ళు ప్రార్థనలో అది ప్రార్థన అసలు ఎంతసేపు చేస్తారా అని అనుకున్నాను నేను. అడిగా కూడా అసలు ఎంతసేపు చేస్తారంటే ఈ పాట పాడేవాళ్ళు ఎంతసేపు చేయాలి? ఎంతసేపు చేస్తే కృప వాడుకున్నట్లు అవుతుంది? జస్ట్ ఒక ఆలోచన చెప్తున్నాను. మీరందరూ నాకంటే వయసులో పెద్దోళ్ళు మరి, కాకపోతే ఒక ఆలోచన చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. కృప అనేది మనం వ్యర్థం, నిష్ప్రయోజనమైన చాలా పనులు చేస్తున్నారు. ఇంకా ఉన్నాయి. తరచు చూస్తే చాలా విషయాలు ప్రయోజనం కలిగించేది. 1 కొరింథీ 15:58 వచ్చిన చూడండి. 15:58. 15:58. 15:58 1 కొరింథీ. కాగా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ఏం కాదట? ప్రభువునందు ప్రయాసం మాత్రము వ్యర్థము కాదు. హల్లెలూయా. ఏదైనా వ్యర్థమైపోతుంది, కానీ ప్రభువునందు నీవు పడిన ప్రయాసం మాత్రము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఎందుకంటే స్టార్టింగ్ లో చేస్తా అన్నట్టుకుంటుంది సేవ. స్టార్టింగ్ లో వెళ్ళే కొద్ది ఏమైపోద్ది. చాలా మంది చెప్పారు ఈ మాట. స్టార్టింగ్ లో నేను అసలు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని, స్టార్టింగ్ లో నేను కూడా నీలాగా ఉండేవాడిని, స్టార్టింగ్ లో మేము నీకంటే ఎక్కువ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇక్కడే వచ్చాడు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు. ఎందుకని వ్యర్థం కాదు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువే. ఇంకా మేలుకరమైన విషయాలు కూడా చెప్పాడు. అన్ని వ్యర్థమే చెప్పాలి ఆ ప్రసంగిలో.
ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ విషయాలు చెప్పాడు, మేలుకరమైన సెకండ్ హాఫ్ లో చెప్పాడు అనమాట. చెప్పుకొచ్చాడు సుగంధ తైలం కంటే మేలుకరమైన విషయాలు ఉన్నాయి. నీకేముండాలి? మంచి పేరు ఉండాలి నీకు. మంచి సేవకుడు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, పరిశుద్ధుడు, దేవుడు అంటే భయపడేవాడు, నమ్మకమైన వాడు. అయితే ఈరోజు మన గురించి ఎంతమంది మంచి పేరు, కొంతమంది ఏం చెప్పాలిగా, శత్రువులు అందరికీ ఉంటారు ఖచ్చితంగా. కానీ కొంతమంది అయినా మంచి పేరు మన జీవితంలో మేలుకరమైన విషయాలు కూడా ఉన్నాయి అనగా వేటిని కోసం మనం ప్రయాసపడాలి, పరిగెత్తాలి. ఈరోజు మనం పొందుతున్న సాక్ష్యం ఏమిటి? దేవుని సన్నిధిలో, అదే రీతిగా లోకంలో కూడా ఏమేమి అర్థమైన విషయాలు చూసే ముగించేద్దాం. ఏది వ్యర్థం అంట? విస్తారమైన జ్ఞానాభ్యాసము, అధిక విద్య వ్యర్థము. ఇంకా వ్యర్థమైంది ఏంటి? అధికారం వ్యర్థము. ఇంకా ధనము వ్యర్థము, ఎందుకంటే తృప్తి కలుగజేయలేదు. ఇంకా మనుషుల సహాయం వ్యర్థము, మనుషులు చెప్పే ఆలోచన వ్యర్థము, మనుషుల ఆలోచన వ్యర్థము. ఇంకా ఏం వ్యర్థం అని చెప్తున్నాడు? రోషం కలిగిన ఇంపైన మాటలు పలకటము, అవి కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. రోషం కలిగి అనేకమైన పనులు చేసి చివరికి ఇడిచిపెట్టి వెళ్ళిపోవటం కూడా పర్మనెంట్ గా తీసుకెళ్ళగలిగేవి నీకు మేలుకరమైన విషయాలు. వాటిలో శ్రేష్టమైనవి సిలువ మాత్రము వ్యర్థము చేయకూడదు. నీ జీవితంలో కృపను వ్యర్థము చేయకూడదు. ఈ ప్రభునందు ప్రయాస అన్నది కూడా వ్యర్థము కానీ. ఈ విషయాలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, ఒకవేళ మనం పౌలు గారు ఒక మెట్టు పైకి వెళ్ళాడు, ప్రసంగం అయితే దేవుని జ్ఞానం డౌన్లోడ్ చేసుకున్నాడు కాబట్టి వ్యర్థమైన విషయాలు ఇవని చెప్పాడు. పౌలు గారు మూడవ ఆకాశానికి వెళ్ళి చూసి వచ్చాడు కాబట్టి ఆయన నేనే అర్థం చేసుకున్నాను అన్నాడు. కొన్ని విషయాలు. యేసు క్రీస్తు సిలువను, ఆయన పునరుద్ధాన బలమును ఎట్టిదో ఎరుగు నిమిత్తము నాకున్న సమస్తమును నేను ఎలా ఎంచాను అంటున్నాడు? పెంటగా సమానముగా ఎంచాను. హల్లెలూయా. ఇవేం వ్యర్థం ఉన్నాయి కానీ వ్యర్థం అని ఈయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నా అన్ని కూడా నేనే వ్యర్థం చేశాను అన్నాడు. నేనే వేస్ట్ పక్కన పడేసా. ఎందుకంటే ఆయన మహిమలో పాలిభాగస్తున్నాను. పునరుద్ధాన బలాన్ని నేను అనుభవించే లక్ష్యం కోసం నా చదువును పక్కన పెట్టాను అంటున్నాడు, డబ్బును పక్కన పెట్టాను అంటున్నాడు, ఇంటి పేరును పక్కన పెట్టాను అంటున్నాడు, సుఖాన్ని సంతోషాన్ని పక్కన పెట్టాను అన్నాడు. ఎందుకయ్యా? అందరూ కోరుకునే నువ్వు ఎందుకు పక్కన పెట్టావు? ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చాడు. కనుక ఎక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు? పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి, మీరు నన్ను పోలి. హల్లెలూయా. కనుక రోజు ప్రభువును అనుకుంటా. ఒకవేళ పౌలు గారిని అడిగితే మా జీవితంలో మేము వ్యర్థమైన ఏమేమి చేస్తున్నాం, ఏం చెప్తాడు? ఒక్కొక్క మనిషి నిల్చోబెట్టి, ఇదిగో ఇది వ్యర్థం పైనుంచి కిందకి మొత్తం అంటాడో, లేదు కొన్ని మంచివి అంటాడో, లేదు పూర్తిగా నీవు ఒక తీర్మానం తీసుకోవాల్సిన మనం చేస్తూ చిన్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరితో కూడా